నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళల నేతృత్వంలోనే దేశ అభివృద్ధి ఉంటుందన్న ప్రధాని. గుజరాత్లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ వ్యాఖ్య. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శక్తి యాప్ను ప్రారంభించిన సీఎం. చేనేత ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్న చంద్రబాబు. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. అరకులోయ పర్యాటక కేంద్రంలో మహిళల గొప్పతనంపై ప్లకార్డుల ప్రదర్శన. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరోలు శివాజీ, ఆలీ. తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని అన్నారు. అమ్మాయిలు ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారని, కానీ అబ్బాయిల విషయంలోనూ అలాగే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చి నిబంధనలు, చట్టాలను మార్చామని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని గాంధీ చెప్పారని, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా భావిస్తున్నానని అన్నారు. मैंने लाल किले से प्रधानमंत्री के बाद जब पहली बार मुझे लाल किले पर से देश को संबोधन करने का अवसर मिला था, और मेरे पहले संबोधन में मैंने एक चिंता व्यक्त की थी और मैंने कहा था कि जब बेटी शाम को अगर देर से घर आती है तो माँ और बाप दोनों उसे नोच लेते हैं, सैकड़ों सवाल पूछते हैं। और मैंने सवाल उठाया था, बेटियां अगर बाहर से देर से आ जाए तो सैकड़ों सवाल तो पूछ लेते हो, लेकिन क्या कभी बेटा देर रात घर आता है तो कभी उसको भी तो पूछा करो, बेटे कहाँ गए थे, किसके पास थे, क्या कर रहे थे। महिलाओं के खिलाफ होने वाले अपराधों को रोकने के लिए, एक बेहतर समाज बनाने के लिए ये बहुत जरूरी। बीते दशक में हमने महिला सुरक्षा को बहुत बड़ी प्राथमिकता दी। उनके खिलाफ होने वाले अपराधों को रोकने के लिए नियम कानूनों को हमने और सख्त बनाया। महिलाओं के खिलाफ गंभीर अपराधों की तेजी से सुनवाई हो, दोषियों को तेजी से सजा हो, इसके लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया गया। अभी तक ऐसी करीब 800 कोर्ट्स, 800 जेटली नवी कोर्ट देश भर में स्वीकृत की गई है, और इनमें से ज्यादातर ने काम करना शुरू कर दिया। इनमें रैप और पॉस्को से जुड़े करीब 3 लाख केस तेजी से निपटाए गए हैं। बहनों અને બાળકો સાથે જોડાયેલા આવા અપરાધોના 3 લાખ કેસ એમાં ચુકાદા લાવી દેવામાં આવ્યા. ये हमारी सरकार है जिसने रैप जैसे संगीन अपराध में बलात्कार करे ने हमें आवीने कायदो बदल्यो अने आवा पापीने फांसीना माछड़े ज लटकावानो हो। ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని చంద్రబాబు ధరించారు. పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపు డెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో బాలికలు మహిళలు రక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ప్రేమ పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు మరింత బాధ్యతతో మెలగాలన్నారు. ఒక మహిళ ఏం చేసిందో మీకు తెలియజేస్తాను. అట్లా చేయమని నా ఉద్దేశం కాదు. ఒకసారి ఒక ఆమె వచ్చి, సార్ మా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, కొట్టేస్తున్నాడు, తాగేసాను. మా తాగొద్దని చెప్పి కొంచెం తగ్గించమని చెప్పి నేను ఏదో సలహా ఇచ్చాము. మళ్ళీ రెండోసారి వచ్చింది, కొట్టేస్తున్నాడు సార్ అని. మూడోసారి వచ్చి కూడా మళ్ళీ చెప్పింది పాపం, కొట్టేస్తున్నాడు సార్ అని. నేను ఇంక అప్పుడు మన సిపి గారు లేరు. ఇటువంటి సిపి గారు ఉంటే అడ్వైస్ వేరేలాగా ఇచ్చాం. నేనేం చేశానంటే నువ్వు కూడా కొట్టేయమన్నాను, నువ్వు కూడా లాక్ కొట్టేయమన్నాను. 4 రోజుల తర్వాత మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు. అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ ఒక 20 మంది వచ్చారు. వచ్చి ఏంటంటే ఈ పట్టుకుని చూపిస్తున్నాడు, మాట్లాడట్లేదు. ఏం బాబు ఏమైందంటే అప్పుడు తల్లి పెళ్ళికొడు కాదు అబ్బాయి తండ్రి, సార్ మీరే కదా సార్ కొట్టమన్నారంటే మా కోడలు కొట్టేసిందండి. ఏమంటే సార్ మీరే కదా సార్ చెప్పారు కొట్టమని, అందుకని కొట్టింది సార్ అంది. పోనీ దేంతో ఎందుకమ్మా చేతితో కొడితే అంతట్లాగా అయిపోతుంది అంటే మొత్తం ఇది బ్రేక్ అయిపోయింది. లోవర్ జా ఎట్లా కొట్టేవంటే పొగ్గటంతో కొట్టేసిందంట. పొగ్గటం చిన్నది కొట్టేటప్పటికి అది కింద లోవర్ పార్ట్ జా అంతా పోతే మళ్ళీ నేనే బయటికి ప్రాబ్లం రాకూడదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తర్వాత 3 నెలలు పోయాక వాళ్ళిద్దరూ సంతోషంగా మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చి, సార్ మీరు చెప్పిన మా ఆవిడికి చెప్పిన సలహా మొలాని నేను మందు మానేశాను సార్ పర్మనెంట్గా అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా సంతోషం. సో పాలిటిక్స్లో రకరకాల ఇన్సిడెంట్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ కూడా మహిళలంతా ఎక్కువ మంది ఉన్నారు. నాకు దగ్గరికి వచ్చే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న పిల్లలు 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు నిండిన పిల్లలు కూడా వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఏదో మేము లవ్ చేసుకున్నామని చెప్పి వెళ్ళిపోవటము. అరే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలకి లవ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకైతే అర్థం కాదు. మేమున్నప్పుడు 25 సంవత్సరాలు వస్తేనే కానీ ప్రేమలో పెళ్ళిళ్ళు మాకు తెలియదు. ఇప్పుడు జనరేషన్ అంతా కాలం మారింది. ఇప్పుడు మా వెలగపూడి గారు చెప్తున్నారు సెల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి పిల్లలపైన కొంచెం జాగ్రత్తగా మనం చూడకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాము. పోలీస్కి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులతోటి మా దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి రెగ్యులర్గా చాలా ఎక్కువైపోయినాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి. అది కూడా మీరు జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ అటువంటి అనుమానం ఏదైనా వస్తే మీ కన్సర్న్ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నవారే కాబట్టి అందరూ కూడా మంచి ఎమ్మెల్యేస్ ఉన్నారు, అట్లాగే సిపి గారు ఉన్నారు. దయచేసి మొహమాట పడకుండా మొదటిలోనే మనము ప్రభుత్వ అధికారులకి కానీ ఎమ్మెల్యేస్కి కానీ తెలియజేస్తే మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఇంతమంది మహిళా మూర్తుల్ని చూస్తాం చాలా అదృష్టం మాకు. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కులో భాగం కల్పించి సముచిత స్థానాన్ని ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా డ్వాక్రా సంఘాలు స్థాపించడం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఒక అవేర్నెస్ తెచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా నేను వేదిక పైన అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వేలాది మంది మీరందరూ వచ్చారు. మీ అందరూ కూడా ఒకటే నా అప్పీలు, ఏదో ఒకరోజు మహిళా దినోత్సవం చేసి ఇదే మేము మహిళల పట్ల చూపిస్తున్న ఆదరణ అభిమానం అంటే అది కరెక్ట్ కాదు. పూజ్య బాపూజీ గారు చెప్పారు, ఎంతో మనకి పురాణాలు గారు చెప్పారు, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ ప్రేమించబడుతుందో
అక్కడే అప్పుడే మనకు నిజమైన మహిళా దినోత్సవం. అప్పుడైతే ప్రతిరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎర్రాజి జ్యోతి అర్జున అవార్డు, అలాగే ఉషా బాక్సర్లో ధ్యాన్ చంద్ అవార్డు, వీళ్ళంతా కూడా మహిళలు మన విశాఖపట్నం నుంచి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి అవార్డులు మహిళలు ఎన్నో సాధించాలి, అంతర్జాతీయం కూడా గుర్తింపు పొందాలని చెప్పిన కూడా మరొకసారి కోరుకుంటూ, కలెక్టర్ గారు ర్యాపిడో గురించి కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, దీన్ని ప్రోత్సహిస్తున్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, శాసనసభ్యులకి, అధికారులకి, అనధికారులకు అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం మన అందరికీ తెలుసు. ఈరోజు ఏ రంగం చూసినా పురుషులు మహిళలు కలిసికట్టుగా పనిచేస్తున్నారండి. సరిహద్దు చూసినా, బంగ్లాదేశ్ సరిహద్దు చూసినా, పాకిస్తాన్ సరిహద్దు చూసినా మహిళలు పురుషులతో కలిసి బీఎస్ఎఫ్లో మన దేశం కాపాడుతున్నారండి. ఏ మెడికల్ కాలేజ్ వెళ్ళినా చూస్తే, సార్ కూడా డాక్టర్, నేను కూడా డాక్టర్, ఈరోజు ఏ మెడికల్ కాలేజ్ చూసినా జెంట్స్ కంటే మహిళలు ఎక్కువ. నా అమ్మాయి మెడికల్ కాలేజ్లో చదువుతున్నారండి. నేను అమ్మాయితో అడిగితే అమ్మాయి అదే చెప్పింది, ప్రతి ఏ క్లాస్ చూసినా లేడీస్ ఎక్కువ, జెంట్స్ తక్కువ. ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు ఎంతో కృషి చేసి శ్రమిస్తూ పగలు రాత్రి హార్డ్ వర్క్ చేస్తూ పనిచేస్తున్నారండి. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు పోలీసింగ్ రెండు సమానంగా చేస్తున్నారండి. మన గౌరవ హోమ్ మినిస్టర్ మేడం మన హోమ్ డిపార్ట్మెంట్లో మాకు ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ మేడం చెప్పిన మాటలు, నిర్దేశాల ప్రకారం మేము ప్రతిరోజు పనిచేస్తున్నాం. మహిళలకు సురక్ష, సేఫ్టీ, సెక్యూరిటీ నంబర్ 1 ప్రయారిటీగా తీసుకున్నాం. అందుకే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ప్రతి మహిళకి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, పగలు కానీ రాత్రి కానీ, మీ భర్త మీకు ఇబ్బంది పెట్టినా నాకు తెలియజేయండి. మేము హెల్ప్ చేయడానికి పగలు రాత్రి సిద్ధంగా ఉన్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటక కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి మహిళా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు విద్యార్థినులు ర్యాలీ నిర్వహించి మహిళల గొప్పతనంపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరోలు శివాజీ, ఆలీ పాల్గొని మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా మహిళలు మహారాణులని, ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు సరియైన సవాలు విసురుతున్నారని, మహిళా దినోత్సవ సందర్భంగా వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. అరకులోయ పోలీస్ శాఖ యువత చెడు మార్గాల వైపు పయనించకుండా గంజాయి, మాదక ద్రవ్యాలపై కూడా అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు. చెడు వ్యసనాలు బారి నుండి యువత దూరం అయినప్పుడే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని వారు తెలియజేశారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అరకులో ఒక మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో అలా ఈ మానవహారంలో పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గాంజా రవాణా మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు కన్సర్న్ ఉందండి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తును నాశనం చేసేటటువంటి ఇలాంటి మాఫియాని ఇక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉంది. అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఒక
ఒక అందమైన ఈ అరకుని నాశనం చేయొద్దని, కేవలం తుచ్చమైన డబ్బు కోసం భావితరాల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరుకుంటూ మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే పోలీసు వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం. వాళ్ళు ఈ అరకు ప్రాంతంలో కానివ్వండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన్యం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్కడక్కడా జరుగుతున్నటువంటి గాంజా సాగు నిర్మూలించడంలో వాళ్ళందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే అభినందనలు. ముందు ముందు భావితరాల కోసం అందరం పనిచేస్తున్నామని చెప్పే రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ సమాజంలో పోలీసులకి సహకరించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, పోలీసులు ప్రమేయం లేకుండా ఏ ప్రాంతంలోనూ ఎటువంటి సాగులు జరగవనేది జనానికి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు. పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ గాంజా సాగుకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో థ్యాంక్ యూ అండి. మీ అందరినీ ఈరోజు ఈ అరకులో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలు మాట్లాడొద్దు, భావితరాల భవిష్యత్తు గురించి మాట్లాడడం తప్ప ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అరకులో ఈ మహిళల దినోత్సవం రోజున ఎస్పీ గారు ఆధ్వర్యంలో, ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన ర్యాలీ జరిపించారు. సో ఈ ర్యాలీలో మమ్మల్ని అందరినీ పాల్గొనమని చెప్పగానే నేను చాలా ఆనందిస్తుంది. శివాజీ నేను తీసుకున్న ప్రొడక్షన్లో మూవీ షూటింగ్ జరుగుతుంటే వచ్చి సార్ ఇలా చేస్తున్నాం, సహకరించాలి అంటే ఇలా తప్పకుండా ఉంది, దానికి ఎక్కువ మేము ముందు ఉంటాం అని ఈ అరకుతో దాదాపు నాకున్న అనుబంధం 45 ఏళ్ళు దాదాపు. ఎందుకంటే 4 స్తంభాలాట ఆ సినిమా జరగడం జరిగింది. అలాగే ఎప్పుడు చూడడం, ఆ తర్వాత నేను హీరోగా చేసిన సినిమాలు ఉండొచ్చు. ఇలాగ దాదాపు ఒక 100 సినిమాల దాకా అరకులో షూటింగ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ రోజున మాట్లాడడం నిజంగా చాలా ఆనందంగా, ముఖ్యంగా శివాజీ చెప్పినట్టు ఇక్కడ గాంజా గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకల్గా ఉన్నోడు సహకరిస్తేనే దాన్ని మనం అరికట్టగలం. ఎందుకంటే చిన్న పిల్లలు ఆ గాంజాకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియటం లేదు ఆ మధ్యలో. సో దాన్ని ముందుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనం అరికట్టాలి. సో డెఫినెట్గా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమంలో ఏ ఇద్దరు పాల్గొనడం మాతో పాటు మా స్టార్ మన అందరికీ ఇటీవలే 90s తను అలాగే డ్రామా జూనియర్స్లో కూడా ఎన్నో అవార్డు తీసుకున్నారు. సో ఈ సినిమాలో కూడా నేను వచ్చాను. సో 3 రోజుల నుంచి 4 రోజుల దాకా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మీడియా వాళ్ళకి, ఇక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకు, అలాగే మా డామికి కూడా ధన్యవాదాలు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆదర్శ మహిళను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ వివక్ష లేని సమాజం రావాలని ఆకాంక్షించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సగం మంది ప్రపంచంలో కానీ జనాభాలో సగం మహిళలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి లింగ సమానత్వం అనేది లోపించింది. ఈ లింగ సమానత్వాన్ని సాధించడం కోసం ఉన్నటువంటి సంఖ్యలను తొలగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని విద్య, ఉద్యోగం, అదేవిధంగా ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఈరోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా స్వయం సహాయ సంఘాల బృందాలు లిమ్కా బుక్ రికార్డు కూడా సాధిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళా రక్షణ కోసం శక్తి యాప్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా పారిశ్రామిక శిక్షణ ద్వారా మనం ఈరోజు వీళ్ళకి లోన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ శనివారం కాకినాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోదావరి కళాక్షేత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఖాళీ ఖజానా అప్పగించిందని ఆరోపించారు. అయినప్పటికీ కేంద్రంతో మాట్లాడి నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కాకినాడ, రాజమండ్రి సంస్థలతో పాటు మిగిలిన పురపాలక సంఘాలకు జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గత ప్రభుత్వంలో పేరుకుపోయిందన్నారు. దానిని విద్యుత్తు తయారీ కేంద్రాలుగా మార్చుతున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ నిధులు కూడా వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని
ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో మాట్లాడి ఈ పథకాన్ని మరో 3 ఏళ్లు పొడిగించారని అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే వారు ఒకటే చెప్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలి, మహిళలు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయటంలో కానీ వ్యాపారాలు చేయటంలో కానీ రాజకీయం కానీ ముందుండాలని వారు ఎప్పుడు కోరుకుంటుంటారు. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మీకు అందరికీ తెలిసిందే, ఆస్తులు హక్కు కలిగించింది ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ. అంతకుముందు తల్లిదండ్రుల ఆస్తి ఓన్లీ కుమారులకే ఉండేది, కానీ సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలా ఆడబిడ్డల్ని ఆదుకుంటుండేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఈరోజు ఎంతో మంది కౌన్సిలర్స్, చైర్పర్సన్స్, మేయర్లు, సర్పంచ్లు ఉన్నారంటే కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్స్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అందుకని ఈరోజు ఎక్కడ మెడికల్ కళాశాలలో తీసుకున్నా మెడికల్ కళాశాలలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉండే కారణం ఏంటంటే ఆ రిజర్వేషన్ ఇవ్వబట్టే, ఇలాంటివి ఉండేది కాదు. అదేవిధంగా మీ అందరూ తెలియాల్సిన విషయం, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళలు, డ్వాక్రా మహిళలు కానీ మెఫ్ మహిళలు కానీ కేవలం చిన్న చిన్న పనులు చేయటం కాదు, అంటే బొమ్మలు తయారు చేయటం, చీరల్ని నేయటం, లేదా ఏదైనా ఫుడ్ తయారు చేయటం, ఇలాంటివి కాదు, వాళ్ళని కూడా వ్యాపారస్తులు చేయాలని ఈ రాష్ట్రంలో ఇసుక రీచ్లు వాళ్ళకి ఇచ్చారు బాధ్యత. ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మెఫ్ మహిళలకి ఇసుక రీచ్లు ఇచ్చేశారు. దాంట్లో వచ్చే ఆదాయం 25% వాళ్ళకని ఇవ్వటం జరిగింది. కొంతకాలం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సరిగా చేయలేక దాన్ని ఆపడం జరిగింది. మహిళా శక్తి ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గ మహిళల అభివృద్ధి కోసం వారు ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను ఉద్దేశించి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియజేశారు. మహిళలు ఎంతో మార్పు చెందిన ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్ర బిందువులుగా నిలుస్తున్నారన్నారు. చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే, ఇందిరాగాంధీ లాంటి అనేక మంది తమ ప్రతిభతో ధైర్య సాహసాలతో అంకిత భావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అవటం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని, మహిళలకు సమాన అవకాశాలు అందిస్తూ ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అనేక రంగాలలో ముందుకు తీసుకెళ్లడం గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం ఈ రోజు 6 గంటలకు హైదరాబాద్ లో లాంఛనింగ్ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళల యొక్క శక్తిని వెలికి తీసే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు 6 గంటలకి లాంఛనింగ్ చేయబోతా ఉన్నారు. నేను కూడా వెళ్లాల్సి ఉండే, నేను మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. కానీ ఈరోజు ఏదైతే మహిళలకి సాధికారికంగా ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన స్కీమ్స్ ఈరోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. వంటింటికి 500 రూపాయల గ్యాస్ మనం ఇవ్వడం జరిగింది. అశ్వారావుపేట బస్సు అయితే హైదరాబాద్ కు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు.
అదేవిధంగా రోజొత్తులు లాంటి అద్భుతమైన కార్యక్రమం ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మండలానికి 30 కోట్ల రూపాయలు మహిళ యొక్క శక్తిని బయటికి తీసే విధంగా కూడా ఈ మండలానికి 30 కోట్లు కేటాయించడం జరిగింది. అది లాస్ట్ మంత్ 25వ తారీఖు లెక్క మీరు ఖర్చు పెడితే నేను నా బడ్జెట్ 1 కోటి రూపాయలు ఇస్తాను మాట ఇచ్చిన, కానీ మీరు ఖర్చు పెట్టలే. ఇంకా 7 కోట్లు అలానే మిగులున్నాయి మీరు వాడటానికి. అంటే గొప్ప అద్భుతమైన స్కీమ్స్ తో మిమ్మల్ని తీసుకున్న ఆలోచనతో కూడా మహిళా శక్తిని ఉన్నటువంటి మీ శక్తిని బయటికి వెలికి తీసే విధంగా ఒక గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయబోతా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా, ఎందుకంటే నా సమయం చాలా తక్కువగా మీతో కేటాయిస్తా, మీరు ఎక్కువగా మాట్లాడటానికి నేను వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడుకోండి, పాట పాడుకోండి, డ్యాన్సులు వేసుకుంటారు. అదే చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడు వెళ్తారు మా మేడం వెళ్ళినప్పుడు ఒత్తిడి చేస్తా ఉన్నారు, వెళ్ళాలని. కాబట్టి తక్కువ మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికీ మమ్మల్ని ఒకసారి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనేక ఉద్యమాలు పోరాటాలు ద్వారా సాధించుకున్న మహిళా హక్కులను కాపాడుకోవాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా ట్రావెల్స్ బంగ్లా నుండి పోలీస్ స్టేషన్, బస్టాండ్ మీదుగా పంచాయతీ కార్యాలయం, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన సభాస్థలి వరకు మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్థిక, రాజకీయ సమానత్వానికై ప్రతి మహిళ పోరాడాలని పిలుపునిచ్చారు. పురుషులతో పాటు మహిళలు సమానమేనని, అన్ని రంగాల్లో ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని తీసుకొచ్చి మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడానికి కుట్ర పన్నిందన్నారు. కాబట్టి మహిళలంతా మేధావులు, అభ్యుదయవాదులతో కలిసి హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జగ్గంపేటలో ఇల్లు లేని నిరుపేద మహిళలు సుమారు 500 మంది గత కొంతకాలంగా పోరాడుతున్నారని, వారికి తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన 3 సెంట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, రంగవల్లి నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా ఉత్సవం ఏదైతే ఉందో అది జరుపుతున్నాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఏ ఊరేగింపులాగా ఏదో సాధించినట్టు వాళ్ళు గర్వంగా చేసుకుంటారు. తప్పు. ఎందుకంటే ఇవాళ మహిళలు లక్షలాది మంది మహిళలు ఇవాళ ఏమవుతున్నారో ప్రభుత్వాల దగ్గర కూడా లెక్కలు లేవు. మన ముఖ్యమంత్రి కాదు, పోయిన ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మహిళలు ఏమయ్యారో రికార్డుల్లో కూడా లేదు. మనకు కూడా ఇవాళ హోంమంత్రి గారు ఇక్కడ మహిళా హోంమంత్రి అయినా మహిళా అత్యాచారాలు ఎక్కడ తగ్గలేదు, మహిళల మీద లైంగిక వేధింపులు ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలకి ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం లేదు. ఇవాళ మగాధిపత్యం ఏదైతే ఉందో ఈ మహిళలను అత్యాచారం చేయడానికి ఎక్కడ వెనకాడుతలేదు. అందుకే ఇవాళ మా భగత స్త్రీల మహిళా సంఘం, స్త్రీ విముక్తి మహిళలకి దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించి కలబడి నిలబడి కొంగి బిగించి ఆ మహిళలకి న్యాయం జరిగే వరకు పోరాడాలని ఇవాళ ఈ మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఇవాళ వరకట్నాలు ఉన్నాయి, వరకట్నాలు చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ వరకట్నాల్ని తొంగలో దొక్కింది ఎవరంటే ప్రధానంగా బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలే. ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఎక్కువ కట్నాలు తీసుకుంటున్నారు. ఈ మాటల వరకే చట్టాలు, చేతలు కొద్ది చట్టాలు ఏవి అమలు కావట్లేదు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, మా భగత్ శ్రీల స్త్రీ విముక్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా జగ్గంపేటలో మొత్తం మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, మహిళలకు గురవుతున్న అనేక అన్యాయాలకు, అక్రమాలకు, రేపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ, ఒక సభ నిర్ణయించాం. భవిష్యత్తులో ఏ మహిళలకు అన్యాయం చేయడం మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రపంచ గ్లోకోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా విశాఖలోని అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో మార్చి 9 నుండి 15 వరకు ఉచితంగా గ్లోకోమా వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండీ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రమంగా కంటి చూపును భరించే గ్లోకోమాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. గ్లోకోమా కంటి పరీక్షలను క్రమంగా తప్పకుండా చేయించుకోవడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చన్నారు. నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ కన్సల్టెంట్ రెటీనా, క్యాటరాక్ట్ అండ్ గ్లోకోమా సర్వీసెస్. సో వరల్డ్ గ్లోకోమా అవేర్నెస్ వీక్ మార్చ్ 9th to 15th ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే గ్లోకోమా అవేర్నెస్ ఇంకా జనాలకి ఎవరికి తెలియలేదు. సో ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే గ్లోకోమా అనేది ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ అనమాట. ఒకసారి బ్లైండ్ అయిపోతే అయిపోయినట్టు కంప్లీట్గా.
అండ్ ఇది ఇంకొక డేంజర్ ఏంటంటే లేట్ స్టేజెస్లో మాత్రమే తెలుస్తుంది, ఎర్లీ స్టేజెస్లో తెలియదు. సో జనాలు చేయాల్సిందల్లా ఏమీ లేదు, రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి ఐ చెకప్ చేయించుకోవాలి, గ్లోకోమా ఉందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ఉంది అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అవి ఉంటాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అవేర్నెస్ కోసమే ఈ వరల్డ్ గ్లోకోమా వీక్ అనేది జరుపుకున్నాం. సో ఈ వరల్డ్ గ్లోకోమా వీక్ సందర్భంగా అక్షయ ఐ హాస్పిటల్లో గ్లోకోమా స్క్రీనింగ్ అనేది మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో మీరు అందరూ వచ్చి ఈ మంత్ మార్చ్ 9th నుంచి మంత్ ఎండ్ వరకు గ్లోకోమా స్క్రీనింగ్ అనేది ఫ్రీగా మా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గర ఉంది, అక్కడ చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ సర్వీసెస్ని వినియోగించుకోగలుగుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని కోర్టులో లయన్స్ క్లబ్ ఆఫ్ దమ్మపేట ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ చూపెట్టిన నారీమణులను దమ్మపేట కోర్టు జడ్జి భవానీ సత్కరించారు. ఈ సందర్భంగా ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వీబీసీ ఆన్ టీవీ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా దమ్మపేట కోర్టు జడ్జి భవానీ మాట్లాడుతూ కుటుంబం సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరమని జడ్జి భవానీ అన్నారు. వివక్షను సవాలు చేయటం, మహిళల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవటం, మహిళలు నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయటం, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించటం లాంటివి ఎన్నో ఉన్నాయి అని అన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో జడ్జి భవానీ మొక్కను నాటారు. దినోత్సవ సందర్భంగా అందరూ మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. క్లబ్ తరపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.